నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తిరుమలకు జగన్ రావద్దని మేము అన్నట్లుగా జగన్ మాట్లాడుతున్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్తే అక్కడ సాంప్రదాయాలు పాటించాలి గౌరవించాలని వెల్లడి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని నడక వలన మంచి ఆరోగ్యం వస్తుందన్న వి వైబ్ స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ ఫౌండర్ రాఘవేణ ఈ నెల 29వ తేదీన A2AB అమరావతి రన్ నిర్వహిస్తున్నామని వెల్లడి పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని గిరిజన ప్రాంతాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటకలోని కుంకి ఏనుగుల ద్వారా వాటిని నివారించవచ్చని వెల్లడి తిరుమలకు జగన్ రావద్దని మేము అన్నట్లుగా జగన్ మాట్లాడుతున్నారు. శ్రీవారిపై భక్తి ఉంటే ఎవరైనా తిరుమల వెళ్లే స్వేచ్ఛ ఉంటుంది. ఇతర మతాలకు సంబంధించిన వారెవరైనా తిరుమలకు వెళ్తే అక్కడ సాంప్రదాయాలు పాటించాలి గౌరవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో శుక్రవారం సీఎం విలేకరులతో మాట్లాడుతూ సాంప్రదాయాలను పాటించడం ఎన్నో దేవాలయాల్లో ఉంది అన్నారు. తిరుమలకు రావద్దని జగన్కు ఎవరూ చెప్పలేదు. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతోనే జగన్ రాలేదని చెప్పారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో వారు ఆందోళనలో ఉన్నారని అన్నారు. మత సంఘాలు రాజకీయ పార్టీలకు సంబంధించి వేల మంది మోహరిస్తుండటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 30 యాక్ట్ పోలీసులు అమలు చేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని నడక వలన మంచి ఆరోగ్యం వస్తుందని ఇందువల్ల అందరూ నడక అలవాటు చేసుకోవాలని వి వైబ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన A2AB అమరావతి రన్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు వి వైబ్ స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ ఫౌండర్ రాఘవేణ అన్నారు. ఈ నెల 29వ తేదీన మంగళగిరి NRI సర్కిల్ వద్ద నిర్వహించనున్న A2A అమరావతి రన్ టీషర్ట్స్ మోడల్స్ ఆవిష్కరణ కార్యక్రమం MG రోడ్లోని GRT హోటల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న SAP డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ SV రమణ, ట్రాఫిక్ CA సూర్యభాస్కర్ టీషర్ట్స్ ను ఆవిష్కరించారు. అనంతరం రాఘవేణ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం తొలిసారిగా వి వైబ్స్ ఆధ్వర్యంలో అమరావతి రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు పరుగు ఉంటుందని అన్నారు. ఈ రన్లో విజేతలకు 2.40 లక్షల నగదును బహుమతి ఉంటుందని అన్నారు. ఈ రన్లో పాల్గొన్న వారందరికీ టీషర్ట్స్, మోడల్ సర్టిఫికెట్స్ ఇవ్వనున్నట్లుగా తెలిపారు. రన్లో పాల్గొనేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు రిజిస్ట్రేషన్ కౌంటర్ శనివారం సాయంత్రం వరకు ఉంటుందని అన్నారు. SAP డిప్యూటీ డైరెక్టర్ SV రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరమని అన్నారు. వ్యాయామం పట్ల అవగాహన కల్పించడంతో పాటు నడక అవసరమని తెలియజేసేందుకు A2A రన్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ G శ్రీనివాస్, ఆర్గనైజర్ ఉదయ్, నిర్వహణ కమిటీ సభ్యులు దుర్గా, లావణ్య తదితరులు పాల్గొన్నారు. A2A రన్లో ప్రెస్ మీట్కి రావటం నిజంగానే నాకు చాలా సంతోషకరమైన విషయం. అది ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ కన్సర్న్. ఐఎమ్ బేసికల్లీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు లిజన్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో దిస్ వన్ ఐ కెన్ సే very few words for youth and youngsters. Life is a marathon. So especially youngsters ki ఇది నేను నా లైఫ్ జర్నీలో యాజ్ ఎ బీయింగ్ ఏ ఎంప్లాయీ, బీయింగ్ ఏ ఉమెన్, బీయింగ్ ఏ మదర్, ఐ విజిటెడ్ సో మెనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. యూత్లో ఎందుకంటే స్పోర్ట్స్ అవేర్నెస్ అందరికీ కూడా చాలా తగ్గిపోయింది. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ మేమే. చిన్నప్పుడు మేము ఫిట్గా ఉండటం వల్ల ఈరోజు కూడా నిలబడి చేయగలుగుతున్నాం. నా పక్కన నాయక్ ఉన్నాడు, ఆయన 55, 56 ఉంటే ఏజ్. ఈ ఏజ్లో అలా కనిపిస్తున్నాడా? ఆయన ఇప్పుడు కూడా హాఫ్ మారథాన్ కంప్లీట్ చేస్తాడు. మొన్నే 10 km చేశాడు. అంటే ఫిట్నెస్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ అనేది ఇప్పుడు మనీ ఉండొచ్చు కానీ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు చిన్నప్పుడు. అదే కాన్సెప్ట్ అందరూ కూడా అలవాటు పడాలి. వచ్చే యూత్ కూడా ఈ స్పోర్ట్స్కి ఉండలేదు. ఎందుకంటే స్కూల్స్లో, కాలేజెస్లో గ్రౌండ్స్ మెయింటైన్ చేయలేదు. అసలు స్పోర్ట్స్ ఏముంటుంది, మార్నింగ్ రావటం, స్కూల్కి వెళ్ళి స్టడీస్ అవ్వటం, వెళ్ళిపోవటం, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళటం తప్ప ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఎవరు పార్టిసిపేట్ చేయడం. రాధా గారు ఆల్ టు రన్ ఇంత ప్రోగ్రాం కండక్ట్ చేయటం మామూలు విషయం కాదు. ఒక్కొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయాలంటే కత్తి మీద సానండి. ఎంత గుండె ధైర్యం, మనోధైర్యం ఉంటేనే ఇలాంటి ప్రోగ్రాంకి ఆర్గనైజ్ చేస్తారు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ మేడం గారు, రమణ మేడం గారు కూడా ఉన్నారు. అమ్మ రిక్వెస్ట్ ఏంటంటే ఈ స్పోర్ట్స్ కూడా అవేర్నెస్ రావటం కోసం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా సరైన పీఈటీలు కూడా అవసరం అమ్మ.
తమ గవర్నమెంట్ దృష్టిలో కూడా ఈ విషయాన్ని పెట్టి ఫస్ట్ గ్రామ స్థాయి నుంచి మన యొక్క మట్టిలో ఉన్న మాణిక్యాన్ని వెలికి తీయాలమ్మా. వాళ్ళు ఎప్పుడైతే మనం వెలికి తీసి ఒక స్పోర్ట్స్ హాస్టల్లో ఎప్పుడైతే పెడతామో ఆంధ్రప్రదేశ్కి, ఇండియాకి మంచి మెడల్స్ వచ్చడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నాకు ఈ ఫస్ట్లో నాకు ఈ రన్నింగ్ అంటే తెలియదండి. నా బ్యాచ్మేట్ గమిడి సాంబశివరావు హెడ్ కానిస్టేబుల్ 306 అనేవారు నన్ను ఫిజికల్గా ట్రైనింగ్కి వచ్చినప్పుడు చూసి నా యొక్క 6 ప్యాక్ ఆ రోజుల్లోనే ఉండేదండి, నాకు ఏ ఎక్సర్సైజ్ చేయకుండానే. అది చూసి నువ్వు 800, 1500 వీలైతే చేయరా అని చెప్పి సపోర్ట్ చేయటం వల్ల ఈ రోజుకి నేను ఒక 100 మెడల్స్ సాధించానండి. 99 నుంచి అందులో 70 మెడల్స్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. నా యొక్క మదర్ ఈవెంట్ 10km 5km అండి. హైయెస్ట్ రికార్డు ఇంటెలిజెన్స్ రికార్డు 36 మేడం. అక్కడ నుంచి కమిషనర్ గారు అప్పుడు సురేంద్ర బాబు గారు ఉన్న టైంలో ఫ్యాక్స్ మెసేజ్ పెడితే నాకు చాలా క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. అక్కడ నుంచి ఆ రన్ను నేను 99 నుంచి కంటిన్యూ చేస్తూ ఈరోజు కూడా 10 కిలోమీటర్లు పరిగెత్తొచ్చాను. బెస్ట్ టైం ఈరోజు 42 మినిట్స్ చేయగలిగానండి. కేవలం ఏజ్ గ్రూప్ 51 అని కూడా నేను మర్చిపోయి యూత్లోకి వెళ్ళిపోయాను మేడం గారు చెప్పినట్టు. ఆ యూత్ని దృష్టిలో పెట్టుకొని 50 అయిపోయింది అన్నారు. నాకు ఇప్పుడే స్టార్ట్ అయింది. అయినా కూడా ఇబ్బంది లేకుండా యూత్కి అందరికి నేను చెప్పేది ఏంటంటే ఏజ్ పక్కన పెట్టండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఫస్ట్ బీ వైబ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకున్నానంటే ఐఎమ్ సీయింగ్ కిడ్స్ ఎవరు ఆడుకోవడం కానీ లైక్ నోబడీ షోయింగ్ ఇంట్రెస్ట్. ఈవెన్ పేరెంట్స్ ఆర్ నాట్ ప్రమోటింగ్ దెమ్ టు గో టు రన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సో అప్పుడు అనుకున్నాను సరే, బికాజ్ ఐ వాజ్ ఇన్ టు స్పోర్ట్స్. నాకు ఆ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే ఆ హ్యాపీనెస్ ఏంటో, వెన్ ఐ గో ఫర్ వాక్ వాట్ ఈస్ దట్ హ్యాపీనెస్ ఐ నో. సో దట్స్ ద రీజన్ వీవైబ్ అనే బ్రాండ్ స్టార్ట్ చేశాను. సో ఇన్ దట్ మనకేంటంటే రన్స్ లైక్ బాస్కెట్బాల్ మ్యాచెస్ అని, క్రికెట్ మ్యాచెస్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు స్పోర్ట్స్. ఐ వాంటెడ్ టు ఆర్గనైజ్ ఎవ్రీథింగ్. ఎక్కడైతే స్పోర్ట్స్ అవేర్నెస్ లేదో అక్కడ కండక్ట్ చేయాలన్నదే నా మెయిన్ ఎయిమ్. దట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఇన్ కాస్మోపాలిటన్ సిటీస్, లైక్ నార్మల్ ప్లేసెస్లో, లైక్ చిన్న ప్లేసెస్లో వేర్ నో ఎక్స్ప్లోజర్ ఫర్ స్పోర్ట్స్. ఐ వాంటెడ్ టు డూ ఇట్ దేర్. ఇది మనకి మంగళగిరిలో 29th సెప్టెంబర్ జరుగుతుందండి. సండే 6:30కి ఫ్లాగ్ ఆఫ్. నారా లోకేష్ గారు చీఫ్ గెస్ట్, హీరో నిఖిల్ గారు వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు, అండ్ ఫ్యూ అదర్ సెలబ్రిటీస్ అండ్ స్పెషల్ గెస్ట్ ఆర్ కమింగ్ ఫర్ ద ఈవెంట్. పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని, గిరిజన ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషయాలను సీఎం చంద్రబాబు నాయుడు కూడా వివరించారని అన్నారు. కర్ణాటకలో కుంకి ఏనుగుల ద్వారా వాటిని నివారించవచ్చని గుర్తించామన్నారు. నగరంలో ఒక హోటల్లో ఆంధ్ర, కర్ణాటక అటవీశాఖ అధికారులు ఏనుగుల సంరక్షణపై సమీక్ష నిర్వహించారు. కుంకి ఏనుగుల ద్వారా పంట పొలాలను రక్షించేలా, ఏనుగుల దాడులను నిరోధించేలా కర్ణాటక, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, అటవీశాఖ అధికారుల మధ్య 6 అంశాలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు చేశానని, విధాన్ సౌదాకు వెళ్లి అక్కడ అధికారులు ప్రభుత్వంతో మాట్లాడినట్లు చెప్పారని పేర్కొన్నారు. సీఎం సిద్ధరామయ్యను కూడా కలిసి కోరగానే మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. తాను చెప్పిన సమస్యలపై వారు స్పందించిన తీరుకు ధన్యవాదాలు. ఈశ్వర్ ఖండ్రే కూడా ఎంఓయూ చేసుకుందామని ప్రతిపాదించారు. అటవీ శాఖలో ఇరు రాష్ట్రాల మధ్య ఎంఓయూలు తీసుకోవడం ఇదే ప్రథమం. 6 అంశాలపై ఈ ఒప్పందాలు నేడు చేసుకున్నామని, మనకు ఏనుగుల సంఖ్య ఎక్కువ, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. 2 రాష్ట్రాల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో వీటి అమలు, పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఈ ఎంఓయూను ముందుకు తీసుకువెళ్లడానికి స్వాతంత్ర సమరయోధుడు భీమన్న కుమారుడు కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత సంవత్సరాలుగా మీ దృష్టిలో తెలిసింది, మీరు ఎన్నో న్యూస్ రాసి ప్రజలు పడుతున్న
కష్టాలు సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో ప్రత్యేకించి ఒక సమస్యని మీడియా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో మేము తిరిగినప్పుడు ఒకటి కీలకమైన అంశం ఏంటంటే చిత్తూరులో కానీ మనకి మన్యం జిల్లాలో కానీ విజయనగరం, పార్వతీపురం ఇలాంటి చోట్ల ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేయటం, అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం, గాయపడటం ఇవన్నీ జరిగిన సంఘటనలు. మీరు బయటికి తీసుకొచ్చారు వీటిని. Dear media friends and our dear friend Honorable Deputy Chief Minister of Andhra Pradesh Shri Pawan Kalyan Garuji, dignitaries on the dais, off the dais, all Andhra, Karnataka, respected forest officers and friends. I am really delighted to be a part of this significant moment where the Karnataka and Andhra Pradesh forest departments, we are all coming together to address some of the most pressing challenges in forest and wildlife management. First of all, I would like to extend my gratitude to the Honorable Chief Minister of Andhra, Sri Chandrababu Naidu ji, and Honorable Deputy Chief Minister of Andhra Pradesh and the officials from both the states for their vision and commitment to this collaboration. And also I would like to thank my Honorable Chief Minister Siddaramaiah ji, who agreed to have this memorandum of understanding between Andhra and Karnataka. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని లోపాలు సరిదిద్ది అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. బాధితులకు ఆర్థిక సహాయం వెంటనే పెంపొందించాలన్నారు. బాధితులు నష్టపరిహారం తీసుకునేందుకు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. విజయవాడ బుడమేరు వరద ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్, వడ్డర్ కాలనీ, ఎల్బీఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో బాబురావు సిపిఎం సిటీ కార్యదర్శి బి రమణారావు పర్యటించారు. బ్యాంకు అధికారులను కలిసి బ్యాంకులలో వస్తున్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బాధితులు నరకయాతన పడ్డారని, ప్రభుత్వ సహాయం పొందడం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బాధితులకు ఎక్కడా సరైన సమాధానం దొరకటం లేదన్నారు. పేర్లు నమోదు కాక కొందరు, నమోదైన ఆర్థిక సహాయం విడుదల కాక మరికొందరు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఆధార్ లింకేజ్ అవ్వలేదన్నారు. ఆధార్ లింకేజ్ చేస్తే ఇంకొక సాగు చెప్తున్నారు. ఏదో ఒక వంక చెప్పి వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల్లో డబ్బులు పట్ల. ఇప్పటికే 25 రోజుల నుంచి పనులు లేవు. మళ్ళీ ఈ డబ్బు కోసం వాటి చుట్టూ తిరిగి పనులు లేకుండా పోతూ ఉన్నాయి. మరి అందుకే ఇవాళ ఏం చేయాలంటే ప్రతి సచివాలయంలోనూ బ్యాంకు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఉండి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక చోట పరిష్కారం చేయాలి. డిపార్ట్మెంట్లో పరిష్కారం చేసేది జనాన్ని తిరగమంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఈ ఏరియాలో ప్రతి ఇల్లు మునిగిపోయింది. మరి ఇల్లు మునిగిపోయిన వాటిలోంచి మళ్ళీ మీ ఇల్లు మునిగింది, మీ ఇల్లు మునగలేదు అంటానికి అసలు వేరే అవకాశమే లేదు. ఇక్కడ మొత్తం 100% మునిగిపోయిందని గతంలోనే ప్రభుత్వం వారు చూశారు, చెప్పారు. దానికి తోడు ఇవాళ ఎంక్వైరీ రెండోసారి అన్నారు, చేశారు. ఇప్పటికి వాటికి ఏమవుతుందో తెలియదు. కొంతమందికి బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి. బ్యాంకు వాళ్ళు మీరు అంతకుముందు అప్పు తీసుకున్నారని ఆ అప్పు కింద ఈ డబ్బులు జమేసుకున్నారు. వరదలో ఉన్న వాళ్ళు తినడానికి లేకుండా గవర్నమెంట్ డబ్బులు ఇస్తే బ్యాంకు వాళ్ళు జమేసుకోవటం ఏంటి? ఇదొకటే కాదు, ఇవాళ ప్రతి చోట ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. రెండోది, మున్సిపాలిటీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా డ్యూటీలో ఉన్నారు, వాళ్ళకి ఎంక్వైరీ సరిగ్గా జరగల. 15 రోజులు డ్యూటీకి వెళ్ళా. ఇవాళ ఆ డ్యూటీ కింద ఆబ్సెంట్ వేస్తారా? వాళ్ళకి జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని కోరుతున్నాం. దాని మీద నోరు మెదపట్ల ప్రభుత్వం. అంతస్తులో ఉంటే పైన అంతస్తులో ఉన్నట్టు నమోదు చేసుకెళ్లారు. ఇవన్నీ ఎవరు సరి చేయాలి? గెలిచిన నాయకులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి వాటన్నిటిని పరిష్కరించేటట్టుగా, అది ఎంఆర్ఓ ఆఫీసులో పెడతారా, సచివాలయంలో పెడతారా, కలెక్టర్ ఆఫీసులో పెడతారో పరిష్కారం చేయాలి. మేము మాత్రం డబ్బేసేసాం, మీకు మాత్రం ఖాతాలో పడకపోతే ఇచ్చి ఉపయోగం ఏముంది? ఆ 25,000 ఏ మూలకి చాలో. ఇవాళ ఒక మంచం, ఒక పరుపు కూడా రావట్లా. దాంతో
పోనీ ఏదో ఒకట్లే తర్వాత మిగతా సహాయం అడుగుదామనంటే ఈ 25,000 10,000 కూడా ఇన్ని రకాల తిప్పలు పెడతా ఉంటే రేషన్ కార్డు లేకపోతే ఇవ్వన్నారు. పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి. మరి పెళ్ళైన కుటుంబాలన్నింటిలో ఒకటే కింద లెక్కేస్తే వాళ్ళకి సహాయం ఎలా వస్తుంది? ఇప్పటిదాకా నరకేతన పడ్డారు. గవర్నమెంట్ డబ్బు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇన్ని రకాల తిరకాసులు పెడితే పేదవాళ్ళు ఎక్కడైనా తిరగలుగుతారు, బాధితులు ఎక్కడికైనా తిరగలుగుతారు. దానికి తోడు ఇవాళ ఇళ్ళన్నీ దెబ్బతినిపోయినాయి, ఇల్లు కూలిపోతున్నాయి. మీరు 25,000 ఇవ్వటమే కాదు, దాన్ని 50,000 కనీసం పెంచాలి. అలాగే దెబ్బతిన్న ఇళ్ళన్నిటిని మళ్ళీ ప్రభుత్వమే 5 లక్షల రూపాయల సహాయం చేసి ఆ ఇళ్ళు కట్టించి ఇవ్వాలి, లేదు కట్టుకోవడానికి వాళ్ళకి డబ్బు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పటికీ సగం కూలిపోయినాయి, ఈ వరదతో పుట్టుగా కూలిపోతాయి. రేపో మాపో మళ్ళీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఇవాళ స్పందించాలి. మేము ఇప్పటికే ఎక్కువ ఇచ్చేసాం, జరిగే నష్టం ఎంత, మీరు ఇచ్చేది ఎంత, అది కూడా లెక్కేసుకోండి. ఇంత నష్టం ఏ రోజు కూడా జరగల. అందుకే ఇవాళ ఏ ఇంటిని కల్పించినా బాధ్యతలది ప్రతి ఒక్కరిది ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది కనపడతానే ఉంది. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకే సహాయం పెంచండి, సహాయం అందరికీ ఇప్పించండి. బ్యాంకుల్లో తేడాలుంటే సరిచేయమని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. రామ్నగర్ బన్నీ మూవీని ప్రేక్షకులు ఆదరించాలని ఆ మూవీ హీరో చంద్రహాస్ కోరారు. తనతో పాటు సభ్యులందరూ కష్టపడి పనిచేస్తారని అన్నారు. అన్ని వయసుల వారు ఫ్యామిలీతో కలిసి వచ్చి సంతోషంగా సినిమా చూడవచ్చని తెలిపారు. గాయత్రీనగర్లోని ఆంధ్ర బ్యాంకెట్స్ నందు రామ్ నగర్ బన్నీ మూవీ యూనిట్ సభ్యులు సందడి చేశారు. సినిమా ప్రమోషన్లో భాగంగా అందరూ ఇక్కడికి వచ్చి ప్రేక్షకులను పలకరించారు. ఈ సందర్భంగా బుల్లితెర నటుడు ప్రభాకర్ మాట్లాడుతూ అమ్మవారి దర్శనం చేసుకుని మూవీ ప్రమోషన్ ప్రారంభించామని చెప్పారు. హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశామని చెప్పారు. ఈ మూవీ ఇప్పటికే ట్రెండింగ్లో ఉందని చెప్పారు. చంద్రహాస్ ఇప్పటికే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడని అన్నారు. కానీ ప్రేక్షకులు ఆదరిస్తేనే సినిమా హిట్ అవుతుందని చెప్పారు. తాను బుల్లితెర మీద కనిపించినప్పుడు చాలామంది ప్రేక్షకులు తనను ఆదరించారని, విజయవాడలో తనకు భారీ సంఖ్యలో మహిళా ప్రేక్షకులు ఉన్నారని చెప్పారు. సినిమా చూసి తన బిడ్డను ఆదరించాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరూ బాగా యాక్ట్ చేశారని చెప్పారు. అనంతరం హీరో చంద్రహాస్ మాట్లాడుతూ నేను వచ్చిన కొత్తలో నన్ను మారాలి అని సూచించిన అభిమానులే నాలో మంచి మార్పు చూశారన్నారు. సూపర్ 4వ తేదీన విడుదల కానున్న రామ్ నగర్ బన్నీ మూవీని ప్రజలందరూ ఆదరించాలని కోరుతున్నట్లు చెప్పారు. అన్ని వయసుల వారికి సినిమా నచ్చుతుందన్నారు. అనంతరం హీరోయిన్ విస్మయశ్రీ మాట్లాడుతూ సినిమా చాలా బాగా డైరెక్ట్ చేశారన్నారు. విజయవాడలో తనకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని, ఇక్కడ ప్రజలతో నాకు మంచిగా అనుబంధం ఉందని అన్నారు. సినిమాని ప్రేక్షకులు చూసి ఆదరించాలని ఆమె కోరారు. మా నమస్కారం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మేము ఈరోజు విజయవాడలో కాలేజెస్, అమ్మవారి దర్శనం, అలాగే ఇంకొంతమంది బ్లాగర్స్ తోటి కొన్ని మీమ్స్ కానీ కొన్ని రీల్స్ కానీ చేయడానికి ప్రమోషన్లో భాగంగా విజయవాడ గుంటూరు కవర్ చేయడానికి వచ్చాం. సో కాలేజ్కి వెళ్ళాము. ఆల్రెడీ పొద్దున అమ్మవారి దర్శనం చేసుకున్నాము, దుర్గమ్మవారి దర్శనంతో స్టార్ట్ చేశాము. అండ్ 2-3 కాలేజెస్కి వెళ్ళొచ్చాము. మళ్ళీ ఈవినింగ్ వినాయకుడి దగ్గర కూడా వెళ్తున్నాము. అలాగే ఫుడ్ బ్లాగర్స్ తోటి కొన్ని వ్లాగ్స్ చేస్తున్నాము. కొంతమంది మీమర్స్తో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మా రామ్ నగర్ బన్నీ సినిమా ప్రమోషన్లో భాగము. అండ్ నిన్ననే మాస్కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా మన ట్రైలర్ లాంచ్ అయింది. సో నిన్నటి నుంచి ఇవాళ వరకు ట్రెండింగ్లో వెళ్తుందండి. సో స్టిల్ ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉంది, మీరు చూడొచ్చు. వీఆర్ వెరీ హ్యాపీ. మనం ఒక చిన్న ఛానల్, అంటే నా మిస్సెస్ ఒక యూట్యూబ్ ఛానల్లో మనం ట్రైలర్ని పెట్టడం జరిగింది. కానీ బాబుకి మంచి ఫాలోయింగ్ రావడం వల్ల, అంటే ఏం చేశాడని కొంతమంది అలా అందరూ ఇంట్రెస్టింగ్గా చూడడం వల్ల అది ఈరోజు ట్రెండింగ్లో వెళ్తుంది. సో ఎలాగైతే టీజర్, ట్రైలర్, సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయో, రేపు సినిమా కూడా అందరూ బాగా చూసి ట్రెండింగ్కి తీసుకెళ్లాలని, సినిమా సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ సినిమా విషయానికి వస్తే ఎవరు ఎంత పెద్ద సినిమా తీసినా, ఎంత చిన్న సినిమా తీసినా ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తేనే అది పెద్ద హిట్. కాబట్టి వాళ్ళు చిన్న సినిమా పెద్ద సినిమాని ఎప్పుడు చూడరు, మంచి సినిమా, వాళ్ళకి నచ్చిన సినిమాని ఎప్పుడు హిట్ చేస్తారు. సో అలాగే మా ఈ రామ్ నగర్ బన్నీని కూడా డెఫినెట్గా అందరూ చూసి ఆదరించి సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. హే ఎవ్రీవన్, హాయ్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.
మీ ద్వారా నా సినిమా చాలా ప్రమోట్ అవుతుంది. మీరందరూ ఎంతో ఫ్యామిలీ లాగా నన్ను దగ్గర తీసుకొని ఇంతకు ముందు వచ్చిన నెగిటివిటీని మీ ద్వారా మళ్ళీ అదే పాజిటివ్గా మారుతుంది. అండ్ ఇప్పుడు బయట ఎక్కడ కనిపించినా కానీ అందరూ ఏం మారద్దు, మీలా మీరే ఉండండి, మీకు చాలా టాలెంటెడ్ అంటున్నారు. ఒకప్పుడేమో కింద మారాలి అది కామెంట్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆపోజిట్ చెప్తున్నారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా నేను ఏం మారలేదు అండ్ ఎలా ఉన్నానో అలాగే ఉంటూ నా హార్డ్ వర్క్ని చేసుకుంటూ పోతున్నాను. అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ వస్తుంది అండ్ దానికి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయినాయి. ఎందుకంటే పెట్టిన ప్రతిదీ ట్రెండింగ్లోకి వెళ్తుంది అండ్ వెళ్ళిన ప్రతి కాలేజ్ కానీ ప్లేస్ కానీ అక్కడ రిసీవింగ్ కూడా తెలిసిపోతుంది నాకు, చాలా జెన్యున్గా ఆ ఇంటరాక్షన్ అనేది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్టోబర్ 4th ఐఎమ్ ఎక్సైటెడ్ ఏమవుతుంది అని చూడాలి. అండ్ ఈ సినిమాలో నాతో పాటు 4 హీరోయిన్స్ ఉన్నారు అండ్ కథ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చాలా కొత్తగా ఉండబోతుంది. సో యా, అందరూ అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. హలో విజయవాడ అండ్ గుంటూరు. మమ్మల్ని మార్నింగ్ నుంచి ప్రతి ఒక్కరు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. విజయవాడలో నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలామంది ఉన్నారు. సో ఐ నో హౌ యూ గైజ్ ఆర్ సో స్వీట్. సో అక్టోబర్ 4th మా మూవీ రామ్నగర్ బన్నీ రిలీజ్ అవబోతుంది. మహత్ గారు డైరెక్ట్ చేశారు అండ్ ప్రభాకర్ అంకుల్ ప్రొడక్షన్ అండ్ మన బన్నీ చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ హీరో. నాతో పాటు ఇంకా 3 ఫీమేల్ లీడ్స్ కూడా చేశారు. ఇద్దరు ఫ్రమ్ నార్త్. వాళ్ళు బాలీవుడ్ అయినా మన తెలుగుని చాలా బాగా మాట్లాడుతూ చాలా బాగా అర్థం చేసుకుని మంచి కోటేషన్తో వర్క్ చేశారు. అందరూ ఆర్టిస్ట్. అండ్ మా డిఓపి గారు అష్కర్ గారు మమ్మల్ని చాలా అందంగా చూపించారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. యూ హ్యావ్ టు డెఫినెట్లీ వాచ్. ఈ జనరేషన్కి చాలా కనెక్ట్ అయ్యే ఫిలిం. ప్లీజ్ ఐ హోప్ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ విజయవాడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భయ్యా. ఐఎమ్ సో హ్యాపీ విత్ వర్కింగ్ విత్ చంద్రాస్ అన్న. సో నా రిక్వెస్ట్ ఏంటంటే October 4th సినిమా చూడండి, అందరికీ చెప్పండి. మీ మౌత్ టాక్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. రామ్నగర్ బన్నీ సినిమా October 4th వస్తుంది. మీ అందరూ చూసి అన్న బ్లెస్ చేయాలి, అన్నతో పాటు మా అందరూ బ్లెస్ చేయాలి. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. మా క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే పొద్దున్న లేస్తే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉంటాయి. ఒక ఫ్రెండ్ గాడికి ఎలా అయితే ఉండొద్దో అలాగే ఉంటాయి సినిమాలో. నేను వర్ధన్ క్యారెక్టర్ చేశాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ సార్కి. అండ్ October 4th సినిమా వస్తుంది, మీరు అందరూ చూసి ఖచ్చితంగా సినిమాను ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి ఏసీబీ కోర్టు అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధించడంతో పోలీసులు శుక్రవారం సాయంత్రం ఆయనను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. కాగా గత వైసీపీ ప్రభుత్వంలో గనుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ ఆయనపై ఈ నెల 11న కేసు నమోదు చేస్తుంది. ఈ కేసులో వెంకటరెడ్డితో పాటు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించిన మరో 3 సంస్థలపైన కేసు నమోదు చేసి 7గురిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె విజయవాడలో మాట్లాడుతూ అమరావతి పోలవరం నిర్మాణానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు ఇచ్చిందన్నారు. అమరావతికి రహదారుల సదుపాయం కల్పించడంతో పాటు ఇటీవల 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. ప్రైవేటీకరణ ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆమె అన్నారు. అదేవిధంగా ఇవాళ రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా భారతదేశంలో ఉన్నదంటే ఆ కీర్తి మన ఆంధ్రప్రదేశ్కి దక్కుతుంది. కానీ అమరావతికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. ఇప్పుడు బడ్జెట్లో 15,000 కోట్లని కేటాయించడం మాత్రమే కాకుండా ఇంతకు ముందు సైతం డిపిఆర్ లేదు, ఒక డిపిఆర్ లేదు, డిజైన్ లేదు, అయినా కూడా 2,500 కోట్ల మంజూరు చేయడం కావచ్చు. అమరావతి బాహ్యపాలె రోడ్డుకి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం కావచ్చు. అనంతపూర్ నుండి అమరావతికి ఎక్స్ప్రెస్ వే 29,000 కోట్లని మంజూరు చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఇప్పుడు తిరిగి 15,000 కోట్ల రూపాయలకి ఇవాళ అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నది. 10వ తరగతి తమ బ్యాచ్ మట్టైనా అట్లా చదవాలి. సన్ పవర్ ఈజ్ డే టైమ్, మూన్ పవర్ ఈజ్ నైట్ టైమ్, బట్ ఫ్రెండ్ పవర్ ఈజ్ ఎనీ టైమ్ అని ఎస్వీకేఏ పూర్వ విద్యార్థులు నిరూపించారు. 1978వ సంవత్సరం 10వ తరగతి తమ బ్యాచ్మెట్ అయిన
అంకాని శ్రీనివాస్ బుడమేరు వరదలో తమ ఇంటితో పాటు సర్వస్వం కోల్పోయాడు. సమాచారాన్ని తెలుసుకున్న అప్పటి స్నేహితులు వెంటనే స్పందించారు. గాంధీనగర్ ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్లో 1978వ సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న తమ బ్యాచ్మేట్ ఆపదలో ఉన్నాడని తెలుసుకున్న అప్పటి పూర్వ విద్యార్థులు వెంటనే స్పందించారు. వరదల్లో తనకి ఉన్న ఇల్లు, సామాన్లు, వాహనం మొత్తం కోల్పోయాడని తెలియడంతో ఆపద్ బాంధవుల్లాగా స్నేహితులు ఆదుకున్నారు. తమ పాత మిత్రులందరూ 75,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. దీనిలో ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే అప్పటి స్కూల్ టీచర్ అయిన వాణి మేడం తన విద్యార్థి ఆపదలో ఉన్నాడని ఆమె వంతు సాయంగా 10,000 రూపాయలు అందించడం విశేషం. తమ టీచర్ ఇప్పటికీ తమను గుర్తుంచుకొని ఆపదలో ఉంటే ఆదుకోవడం జీవితంలో మర్చిపోలేని విషయమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వృత్తిరీత్యా తాము వివిధ ప్రాంతాలలో స్థిరపడినప్పటికీ స్నేహితుడి కోసం ఇక్కడికి వచ్చి సాయం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్వి రమణ, డాక్టర్ ఎస్విడి ప్రకాష్, పవన్ కుమార్, లక్ష్మణ్ మిల్క్, పోతరాజు, శ్రీనివాసరావు, వైవిఎస్ శర్మ, వాణి మేడం, రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి విశ్వ హిందూ హై స్కూల్ గాంధీనగర్, ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ గాంధీనగర్. మేము బాల్యమిత్రులం. 1978లో 10th క్లాస్ చదివి తర్వాత ఎటువారు అటు ఉద్యోగ రీత్యా హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, బాంబే వివిధ ప్రాంతాల్లో ఉన్నాము మేము. మా బాల్యమిత్రుడు అంకాని శ్రీనివాస్ ఇలా విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయాడని తెలిసిన తర్వాత మా వాట్సాప్ బ్యాచ్లో మేము ఉన్నాము. అందరం బాల్యమిత్రుడు మేమున్నాము అంటూ అందరూ ముందుకు వచ్చి అతనికి ఈ రోజున ఒక 75,000 రూపాయలు చెక్కుని అతనికి ఆర్థిక సాయంగా అందిస్తాం. మేమే కాకుండా మాకు చదువు చెప్పిన మహామ తల్లి శ్రీమతి వాణి మేడం గారు 85 సంవత్సరాల్లో 45 సంవత్సరాల క్రితం మా చెవులు పిండి మాకు చదువు చెప్పిన మహామ తల్లి శ్రీమతి వాణి మేడం గారు వెంటనే స్పందించి నా దగ్గర చదువుకున్న నా విద్యార్థి ఆపదలో ఉన్నాడని తెలిసి ఆమె ఒక సహాయంగా ఆమె కూడా 10,000 రూపాయలు పంపించింది. అలాగే అమెరికాలో ఉన్న వైవిఎస్ శర్మ కూడా ఒక 10,000 రూపాయలు అతనికి ఆర్థిక సాయం చేశాడనమాట. మేమంతా మిత్రులు అంటే మేమంతా ఉన్నామని అతనికి సాయం చేయడం గొప్ప అయితే, మాకు చదువు చెప్పిన మా మహాతల్లి శ్రీమతి వాణి మేడం గారు కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ మహాతల్లి 85 సంవత్సరాలు వచ్చిన మాకు 40 సంవత్సరాల కింద చదువు చెప్పినా కానీ అతనికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం ఆమె సంస్కారానికి మా ఎస్కేపీవి హిందూ హై స్కూల్ విద్యార్థులంతా ఆమెకు తలబంచి పాదాభివందనం చేస్తున్నాం. ఆమె ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మా మిత్రులందరూ కలిసి ఇతనికి ఈ రోజున ఆర్థిక సాయం చేశాం. అతనికి మేమున్నాము, నువ్వు ఎక్కడ లేవు మిత్రమా, మేమున్నాము అని ఒక్కొక్కరు అందరూ కలిసి స్పందించి ఈ రోజున అతనికి ఆర్థిక సాయం చేయటం మాకు విద్యుత్ ధర్మంగా భావించి మన రమణ కానీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ మొత్తం అందరూ కలిసి ఇంత అమౌంట్ మేము ఇచ్చినందుకు సంతోషిస్తున్నాం. నా పేరు రాజేశ్వరరావు అలియాస్ రాజు అంటారు. నేను హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను లేదు కేదరేజ్పేట. మీ మిత్రులంతా కలిసి చదువుకున్నాం. అది మన ఒక డాక్టర్ వ్యక్తులే ఉండి మా ఒక మిత్రుడు ఎస్విడి ప్రకాష్ రాలగిపోయాడు. అది ఉద్యోగ రీత్యా డాక్టర్ పరీక్ష వారణాసి వెళ్ళాడు. అతను కూడా ఒక 5,000 రూపాయలు మనకి చదివించాడు. అది ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుందంటే సన్ పవర్ ఈజ్ డే టైం, మూన్ పవర్ ఈజ్ నైట్ టైం, బట్ ఫ్రెండ్షిప్ టైమ్ ఈజ్ ఎనీ టైం అని నిరూపించాము. ఈ రోజున మిత్రులంతా కలిసి మేము మిత్రుడికి మేమున్నామంటూ నిరూపించి అతనికి ఆర్థిక సాయం చేయడం చాలా సంతోషిస్తున్నాం. నా పేరు అంకాని శ్రీనివాసరావు. మేము 78 బ్యాచ్లో ఎస్కేపీ స్కూల్ హిందూ హై స్కూల్ గాంధీనగర్ విజయవాడ. మేము అందరం 78 బ్యాచ్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ కాలేజెస్లో ప్రొఫెషనల్లో వెళ్ళిపోయాం. మిత్రులు ఎవరెవరు ఎక్కడ ఉన్నారన్నది కాదు, వాళ్ళకి ఎంత సంస్కారం ఉన్నది, వాళ్ళ ఫ్రెండ్షిప్ మీద ఎంత గౌరవం ఉన్నది, బాల్యమిత్రులకి ఇచ్చే గౌరవాన్ని నేను అభినందిస్తున్నాను. ఎంత దీనస్థితిలో ఉన్నా కూడా వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి కూడా చాలా దూర భారాల్లో ఉండి కూడా నన్ను పెట్టుకొని ఈ రోజున ఈ వరద ఎఫెక్ట్ ఇచ్చి
నేను సఫర్ అవుతుండడంతో నాకు ధైర్యం చెప్పి నాకు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేసిన ప్రతి మిత్రుడికి పేరు పేరున రాజు, రమణ, ఎస్విడి ప్రకాష్, డాక్టర్ ఎస్విడి ప్రకాష్, పవన్ కుమార్, ఇలా చాలామంది, అలాగే మాకు చదువు చెప్పిన తల్లి వాణి మేడం గారు, శ్రీమతి వాణి మేడం గారు హైదరాబాద్లో ఉన్నారు. ఆవిడ వయసు 85 సంవత్సరాలైనా తన బిడ్డగా భావించి నాకు ఆర్థిక సాయం చేసినందుకు సదా ఆమెకి నేను రుణపడి ఉంటాను. అందరికీ, నా మిత్రులందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా మారుస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు పర్యాటక మరియు శాంతి అనే థీమ్తో నిర్వహించిన వరల్డ్ టూరిజం డే 2024 కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా 38 మందికి ఏపీ టూరిజం ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. కళాక్షేత్రం బయట ఏర్పాటు చేసిన పర్యాటక స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటక రంగం ద్వారా శాంతిని నెలకొల్పాలన్న ఉద్దేశంతో పర్యాటక ఆంధ్రప్రదేశ్కు శ్రీకారం చుడుతున్నామని అన్నారు. ఆహ్లాదాన్ని కలిగించేది పర్యాటకం అయితే అందుకు అనువైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర రంగాలతో పాటు పర్యాటక రంగానికి అందజేస్తున్న సలహాలు, సూచనలతో త్వరలోనే రాష్ట్రంలో పర్యాటక రంగం విరజిల్లుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వదేశీ దర్శన్, ప్రసాద్ ఛాలెంజ్డ్ బేస్డ్ ప్రోగ్రాం, సాసి ద్వారా ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం అభివృద్ధి చేస్తామన్నారు. భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. పెట్టుకొని చాలా రోజులు అయిపోయింది. ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి కూడా లేదు. 100 రోజుల నుంచి ఎక్కడ పోయినా మీరు ముఖంలో ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రాష్ట్రంలో ఒక ఆశ, అదే మాదిరిగా అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆకాంక్ష మీలో ఉంది. దానికి మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం మీకు చేయగలిగిందనే తృప్తి మాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా ప్రపంచం మొత్తం పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇంకొక పక్కన ఈసారి చాలా రిలవెంట్ సబ్జెక్ట్ కూడా, టూరిజం పీస్, శాంతిని ఇవ్వగలుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టూరిజం అనేది ఒక ప్రాంతానికో లేకుంటే ఒక గ్రామానికో పోయి వచ్చే కార్యక్రమం కాదు. ఇంకొక పక్కన కొన్ని ప్రాంతాలు చూడడమే కాదు, అది ఒక గొప్ప అనుభవం, ఒక అన్వేషణ, ఉత్తేజం. దైనందిక కార్యక్రమాల్లో మనం చాలా స్ట్రెస్ ఉంటుంది. అందుకే శని, ఆదివారాలు మనం ఆఫ్ తీసుకుంటాం. ఒక్కొక్కసారి ఇంట్లో ఉంటే బోరు కొడితే బయట పోయినప్పుడు ఒక చేంజ్ ఆఫ్ ప్లేస్ చాలా మార్పులు తీసుకొస్తుంది. మళ్ళీ మన బాడీ మొత్తం రీఛార్జ్ అయ్యి, ఎలక్ట్రికల్ బ్యాటరీ ఎట్టయితే రీఛార్జ్ అవుతుందో ఆ మాదిరిగా బాడీ కూడా రీఛార్జ్ అయ్యి మళ్ళా పనిచేసే శక్తినిచ్చేది ఈ యొక్క హాలిడే. దానికి మూలం ఈ టూరిజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మనశ్శాంతి, ఒక ఉత్తేజం. అందుకనే ఇటీవల కాలంలో మీరు చూసే చాలామంది డబ్బులు సంపాదించిన తర్వాత మన దేశంలో ఉండే భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఆ దేశాలకు ఆదాయం వస్తూ ఉంది, ఆ దేశంలో ఉపాధి కలుగుతూ ఉంది. మన దగ్గర నుంచి డబ్బులు అక్కడికి వెళ్తున్నాయి. ఓసారి అనిపిస్తుంది నాకు, అలాంటి వాతావరణాన్ని మనం కానీ క్రియేట్ చేయగలిగితే ప్రపంచం మొత్తం భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ఉండే అనుకూలమైన పరిస్థితులు మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేవు. వాళ్ళు మార్కెటింగ్ చేయగలిగారు, మనం మార్కెటింగ్ చేయలేకపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మేమంతా కూడా ఇజాల గురించి మాట్లాడేవాళ్ళం, కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం అని. నేను ఒకరోజు చెప్పాను, ఇజమ్స్ అన్నీ అయిపోయినాయి, భవిష్యత్తులో ఉండబోయేది ఒకే ఇజం,
అది టూరిజం అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇది శాశ్వతంగా ఉంటుంది. ఆ విషయంలో ఎవ్వరికీ అనుమానమే అవసరం లేదు. దీనివల్ల అందరికీ లాభం. మంచి టూరిస్ట్ స్పాట్స్ క్రియేట్ చేస్తే, హోటల్ పెడితే వాళ్ళకు ఆదాయం వస్తుంది. ట్రావెల్ ఏజెన్సీ ట్రావెల్ ఆపరేట్ చేస్తే వాళ్ళకు కొంతమంది ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి. టూరిజం అనేది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అన్నింటికంటే ఎక్కువ ఉపాధి కల్పించే ఏకైక రంగం వ్యవసాయం తర్వాత టూరిజం అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎంప్లాయ్మెంట్ మీరు చూస్తే కష్టపడే ఉద్యోగం కాదు. కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే బాగా మాట్లాడగలిగి వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేయడం, అంటే వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ చేసేది టూరిజంలో క్రియేట్ చేస్తాం. ఇంకొక పక్కన మనం వ్యవసాయంలో పని చేస్తూ ఉంటాం. ఇంటర్మీడియట్ చదివిన బాయ్ని వ్యవసాయంలో పని చేపిస్తే 200-300 రూపాయలు ఇస్తే, అదే టూరిజంలో బాగా స్కిల్ డెవలప్మెంట్ చేసి కొద్దిగా ఇంగ్లీష్ నేర్పించి నేరుగా హోటల్కి పోతే దినానికి 600, 700, 1000 రూపాయలు వచ్చే పరిస్థితి వస్తుంది. 3 టైమ్స్ ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఈ టూరిజం వల్ల వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని జీవన ప్రమాణాల్లో కూడా చాలా మార్పు వస్తుంది. మన రాష్ట్రానికి చాలా అవసరం. ఈ సంవత్సరం పెట్టిన సబ్జెక్ట్ కూడా మన రాష్ట్రానికి చాలా అవసరం. పీస్ అనేది ఆ మాటని 6 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ 100 రోజుల నుంచి వింటున్నాం. ఒక ప్రశాంతం. ఇప్పుడు కూడా నేను లేట్గా వచ్చా ఈ మీటింగ్కి, అది కూడా మీకు చెప్తాను. తిరుపతి లడ్డు విషయంలో ఈరోజు మళ్ళీ నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది, పెట్టి మళ్ళీ లేట్గా వచ్చాను. ఏది ఏమైనా ఇది మీరు చూస్తే భారతదేశం మొత్తం జీడిపిలో 6.5% టూరిజం వల్ల ఆదాయం వస్తుంది. మన రాష్ట్రంలో 7.61% ఈ టూరిజం వల్ల ఆదాయం వస్తుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే టూరిజం అంతా కూడా మన దగ్గర 3వ స్థానంలో మనం ఉన్నాం. అంటే దేశీయస్తులు మన దేశంలో ఉండే వచ్చే టూరిస్టుల్లో మనం 3వ ప్లేస్లో ఉన్నాం. విదేశీయులు మన రాష్ట్రానికి వచ్చే దాంట్లో 16లో ఉన్నాం. ఒకప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు, ఈ మధ్య ఆగిపోయారు. కానీ దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ, కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడి కోసం, ఇక్కడ ప్రజల కోసం కాకపోయినా దేవుడి కోసం వచ్చే పరిస్థితి వచ్చింది. అది వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, మిగిలిన అన్ని టెంపుల్స్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే మన రాష్ట్రంలో 24 కోట్ల మంది విత్ ఇన్ ది కంట్రీ టూరిస్టులు రాష్ట్రానికి వస్తున్నారు. టెంపుల్స్కి వచ్చేవాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ. విదేశస్తులు మొత్తం 1.7 లక్షలు మాత్రం వస్తున్నారు. 14-19లో 20.6% CAGR గ్రోత్ రేట్ ఉండేది. అలాంటిది 3.3% పెరిగిపోయింది. 1/6 కూడా రాలేదు, అంటే రావడమే మానేశారు. ఇది చాలా శోచనీయమైన విషయం. ఇప్పుడే మన దేశంలో ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అతిథి దేవో భవ అనేది మన విధానం. అది టూరిజానికి చాలా అవసరం కూడా. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఇప్పుడే టూరిజం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. షార్ట్ ఫిల్మ్ వేశారు, చాలా బాగా తీశారు. అది చూస్తే తప్పకుండా ఆ ప్లేసుకు పోవాలనిపించే విధంగా ఆ షార్ట్ ఫిల్మ్ తీసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మార్కెటింగ్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, దేనికైనా మార్కెటింగ్ చాలా ముఖ్యం. అంటే మార్కెటింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఉండే అనుకూలమైన పరిస్థితులన్నీ మనం ఒకసారి ఆలోచిస్తే 974 కిలోమీటర్లు
తీర ప్రాంతం ఉంది. ఇలాంటి అడ్వాంటేజ్ ఉండే రాష్ట్రం వేరే రాష్ట్రం లేదు. అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, పర్యావరణానికి అనేక ప్రత్యేకతలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ప్రాచీన ఆలయాలు ఉన్నాయి, బౌద్ధ ఆరామాలు ఉన్నాయి, జీవ నదులు, సముద్ర తీరంతో టూరిస్టులు ఆకట్టుకునే ఎన్నో సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. అదే మరి స్పిరిచువల్ కేంద్రాలు ఉన్నాయి. 13 వన్యప్రాణి ఆభరణ్యాలు ఉన్నాయి, 3 జాతీయ పార్కులు ఉన్నాయి. ఇంకొక పక్క మన రాష్ట్రంలో మనం చూస్తే సుసంపన్నమైన కళలకు నిలయమైనటువంటి మన రాష్ట్రం, 400 సంవత్సరాల చరిత్ర హస్తకళలకు కొండపల్లి. ఇంకొక పక్క కలంకారి, ఇంకొక పక్క లేపాక్షి ఇటీవలనే యునెస్కో వారి వారసత్వ జాబితాలో కూడా చేర్చారు. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు, వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికి కూడా ఒక అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా, హిందువులు ఎక్కడున్నా జీవితంలో ఒక్కసారైనా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటారు. అలాంటి పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఇటీవల అది కూడా కాంట్రవర్సీ అయింది లడ్డు విషయంలో. అది కూడా మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్క టెంపుల్కి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ప్రతి ఒక్క మతానికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మత సామరస్యాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క దేవాలయాల్లో కానీ, చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ ఉండే సాంప్రదాయాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. పాలకులు మేమందరం ఆలోచించుకోవాల్సింది ముందు అక్కడుండే చట్టాలని, సాంప్రదాయాల్ని మేము గౌరవించాలి. అలాంటిది అక్కడ వేరే మతం వాళ్ళు ఎవరన్నా వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అది ఆనవాయితీ. అది ఇవ్వకుండా పోవడం కూడా తప్పు, చట్ట ఉల్లంఘన. నేను ఆ విషయమే చెప్పాను. ఇటీవల NABL మీరు చూశారు, ఏదైతే గీ సరఫరా చేశారో ఎప్పుడు కూడా లడ్డు తయారు చేయాలంటే ఆవు నెయ్యి అనేది చాలా ముఖ్యం. ఆవు నెయ్యితోనే మనం లడ్డు కానీ ఇవన్నీ తయారు చేస్తాం. రెండో విషయం మీరు చూస్తే ఒక పవిత్రమైన భావం, మన ఇంట్లో పూజ చేసిన సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 64వ డివిజన్ కాండ్రిక సాయిబాబా గుడి వద్ద గల లగడపాటి కళ్యాణ మండపం నందు నాల్సాఫ్ చైర్మన్ నల్లూరి శేషయ్య, ఐటీ కాంట్రాక్టింగ్ చైర్మన్ నరేష్, టీడీపీ ఆస్ట్రేలియా విజయ్, వెంకట్, రవిల సహకారంతో 2000 మంది వరద బాధితులకు రైస్ కుక్కర్లు మరియు గ్యాస్ స్టవ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, హౌసింగ్ బోర్డు మాజీ పోలీస్ చైర్మన్ షేక్ నాగుల్ మీరా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం అందించడంలో, వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేసిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్క చెల్లెమ్మలకు చంద్రన్న అండా, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు గారు మహిళలకు హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకుంటూ ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నారని అన్నారు. వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేసిందని, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేశారని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాడలోని పలు
ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. మొత్తం 16 జిల్లాల్లో ఆస్తులకు, పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందజేయడానికి ప్రభుత్వం ఎన్యూమరేషన్ పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం ప్యాకేజీని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే వారి అకౌంట్లో వేశారని చెప్పారు. వరదల్లో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపు కార్యక్రమం కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పరస అశోక్, పరచూరి ప్రసాద్, మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున్, పలగాని భాగ్యలక్ష్మి, సూరవరపు నాగరాజు, గుమ్మడి కృష్ణారావు, వెంకటేశ్వరరావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మొన్న 1వ తారీఖును వచ్చినటువంటి బుడమేరు వరదలు అటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆయన కలెక్టరేట్ ఆఫీసులోనే 10 రోజులు వరదల్లోనే ఉండి ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ కూడా వరద సహాయ చర్యల్లో భాగస్వాములు చేసి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకొని బాధితులను ఆదుకున్నారు. బాధితులకి 25 కిలోల బియ్యం ఇచ్చాం, కిలో మంచినూనె, కిలో పంచదార, కిలో కందిపప్పు, కూరగాయలు, ఫ్రూట్స్, పాలు అన్నీ కూడా ఇచ్చాం. అలాగే స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ కూడా తమ చేతనైనటువంటి సహాయాన్ని వరద ముంపు బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 400 కోట్ల పైచీలకు విరాళాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు, బిల్డర్సు, సాఫ్ట్వేరు, ఐటీ వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలొచ్చి ప్రభుత్వానికి తమ వంతు సహాయంగా భాగస్వాములైనందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లాగే 1వ తారీఖు నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో 3 లక్షల పైచిలకు ప్రజలు ముంపు గురైనటువంటి అత్యధిక జనాభా కలిగిన నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం. దాంట్లో పార్టీ పరంగా ఇన్ఛార్జీలు నియమించాం. కానీ విని ఎరగని రీతిలో వర్షపాతం నమోదం అవటమే కాకుండా బుడమేరు నీళ్ళు విజయవాడ నగరానికి వచ్చి ఎమ్మెల్యే గారు ఉమా గారు చెప్పినట్లుగా దాదాపు ఇక్కడ 8 డివిజన్లు అంటే మొత్తం 11 సెంటర్లు, 11 వెస్ట్లు మునిగిపోవడం జరిగింది. ఈ సందర్భంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రాత్రింబగళ్ళు కష్టపడి ఉమా గారితో కానీ ఎమ్మెల్యేలతో కానీ పడవలు అర్ధరాత్రి 3-4 గంటల వరకు తిరిగి రోజు గంట మాత్రమే పడుకొని వాళ్ళ కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఇళ్లల్లో సర్వస్వం కోల్పోయినా మా ప్రాణాపాయ స్థితిని కాపాడింది చంద్రబాబు నాయుడు గారు. మాకు మంచినీళ్ళు ఇచ్చారు, పాలు ఇచ్చారు, అన్నం పెట్టారు, అట్లాగే విరిగి ఇచ్చారు, అన్ని రకాల సదుపాయాలు ఇచ్చి మమ్మల్ని కాపాడారనేటువంటి సంతోషాన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వ్యక్తం చేస్తూ ఉంటే బుడమేరు ముంపు బాధితులకు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు బోండమేశ్వరరావు సారథ్యంలో మరి నేను దత్తత తీసుకున్నటువంటి 64వ డివిజన్లో నష్టపోయినటువంటి కుటుంబాలకి గత 3-4 వారాలుగా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మొదటి విడతగా ఇంటింటికి వెళ్ళి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ రోజున మరి బాధిత కుటుంబాలకు గ్యాస్ పొయ్యిలు, కుక్కర్లు మరి నా మిత్రులైనటువంటి నాల్సాఫ్ట్ కంపెనీ చైర్మన్ నల్లూరి శేషయ్య గారు వారి సహకారంతో మరి వారి కంపెనీ ప్రతినిధులు వెంకటేశ్వర్లు గారు, వారు ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా వచ్చారు, కంపెనీ పెద్దలందరూ. అదేవిధంగా మరి మైటీ కాంట్రాక్టింగ్ సంస్థ చైర్మన్ మరొక మిత్రులు నరేష్ గారు, వారి సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. నేటి యువతకు దేశభక్తి పట్ల ఆసక్తి పెంపొందించడం కోసం గత 26 సంవత్సరాల నుంచి భారత వికాస్ పరిషత్ విజయవాడ బ్రాంచ్, సెంట్రల్ బ్రాంచ్, ఈస్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జాతీయ బృందావన పోటీలు నిర్వహించి ఎంతో మంది కళాకారులు దాగి ఉన్న సృజనాత్మకమైన కళను బయటకు తీసేందుకు పోటీలు నిర్వహించి విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తున్నామని భారత వికాస్ పరిషత్ అమరావతి ప్రాంత అధ్యక్షులు రూప్చంద్ జైన్, చండూరి మురళీధర్, కన్వీనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు నగరం నుండి 25 పాఠశాలల నుండి 500 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. 4 విభాగాల్లో
100 పాటలతో పోటీలు ఉత్కటంగా జరిగాయని తెలిపారు. నగరంలోని సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో భారత్ వికాస్ పరిషత్ సెంట్రల్ జోన్, తూర్పు జోన్ ఆధ్వర్యంలో జాతీయ బృందావన పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాలను, సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు గత కొన్ని సంవత్సరాల నుండి భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దేశభక్తి గీతాలపై వివిధ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్న 1986 నుండి విజయవాడ నగరంలో వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు జాతీయ గీతాలపై శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ కో చైర్మన్ కిషోర్ కుమార్, ప్రసాద్, మధుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సార్ నమస్కారం అండి. నా పేరు నాగవసంత్ కుమార్ పొదిలే, భారత వికాస్ పరిషత్ విజయవాడ ఈస్ట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ అండి. నేను ఈరోజు మా విజయవాడ మెయిన్ బ్రాంచ్, విజయవాడ సెంట్రల్ బ్రాంచ్, విజయవాడ ఈస్ట్ బ్రాంచ్ 3 బ్రాంచుల ఆధ్వర్యంలో జాతీయ బృందగాన పోటీలు జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా భారత వికాస్ పరిషత్ 1700 శాఖల్లో కూడా ఇలా చేస్తూ ఉంటారు. ఈరోజు మేము ఒక 600 మంది సుమారుగా పిల్లలకి 100 పాటలు సుమారుగా మేము ఇక్కడ 100 విభాగాల్లో పాటలు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని స్కూల్స్ నుంచి విజయవాడలో దాదాపు అందరూ ఈ సాంస్కృతిక కళా కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడం కోసం అన్ని స్కూల్స్కి మేము ఇన్విటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఒక 25 మంది కొంచెం అవకాశం ఉండి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని బాగా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ సెలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది. భారత వికాస్ పరిషత్ విజయవాడలో ఉన్న 3 బ్రాంచ్లు కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దీంట్లో వివిధ స్కూల్స్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం స్కూలు విద్యార్థుల్లో దేశభక్తి పెంచడం, సనాతన ధర్మాన్ని ఆదరించడం కోసం చేయాల్సిన పనుల గురించి, దేశభక్తి గీతాలు మేము ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఉన్నాయి 2, దాంట్లోంచి వాళ్ళు ఎన్నుకొని తెలుగులో, రీజనల్ లాంగ్వేజ్లో, సంస్కృతిలో, హిందీలో పాడాలి. అలాగే పాడిన వాళ్ళందరికీ గెలుపొందిన వారికి ప్రైజ్ ఉంటాయి, పార్టిసిపెంట్ ప్రైజెస్ ఉంటాయి. నా పేరు ఎంవిఎస్ అనే ప్రసాద్. ఈ నేషనల్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్కి చైర్మన్గా ఉన్నాను. మా భారత వికాస్ పరిషత్ గత 36 సంవత్సరాల నుంచి కూడా విజయవాడలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ముందరికెళ్తూ ఉంటుంది. అలాగే పిల్లలలో జాతీయత భావన పెంపొందించడం కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపడుతుంది. దీంతోపాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. మన వరద బాధితుల సహాయార్థం కూడా చాలా కార్యక్రమాలు, 20,000 పైన కిట్స్, 3,000 పైన కిట్స్ కూడా పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం భారత వికాస్ పరిషత్తు ఈ కార్యక్రమానికి ప్రతి స్టూడెంట్కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్, మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుందండి. నా పేరు రూప్చంద్ జైన్ అండి. ఈ అమరావతి ప్రాంత్కి నేను ప్రెసిడెంట్గా నిర్వహిస్తున్నాను. ఇప్పుడు ఈ అమరావతి ప్రాంతం అంటే దాదాపు ఇక్కడ 8 జిల్లాలకి విభజించారు. 8 జిల్లాలకి నేను అధ్యక్షగా నిర్వహిస్తున్నాను. ఈ యొక్క సంస్థ భారత వికాస్ పరిషత్ హెడ్ ఆఫీస్ వచ్చి ఢిల్లీ. దీని యొక్క 1963లో స్థాపించబడింది. ఇదంతా మొత్తం వివేకానంద యొక్క ఆశయాలతో నడపబడుతుంది. మెయిన్ పిల్లల్లో జాతీయ దాని గురించి తెలియటం కోసం జరుగుతున్న కార్యక్రమాలు ఇవి. ముఖ్యంగా మనం ఈ యొక్క 5 సూత్రాల మీద ఈ సంస్థ నడుస్తుంది: సంపర్క్, సహయోగ్, సంస్కార్, సేవా, సమర్పణ్. అతను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుమలకు జగన్ రావద్దని మేము అన్నట్లుగా జగన్ మాట్లాడుతున్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుమలకు వెళ్తే అక్కడ సాంప్రదాయాలు పాటించాలి, గౌరవించాలని వెల్లడి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, నడక వలన మంచి ఆరోగ్యం వస్తుందన్న వీవైబ్ స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ ఫౌండర్ రాఘవీణ. ఈ నెల 29వ తేదీన A2AB అమరావతి రన్ నిర్వహిస్తున్నామని వెల్లడి. పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని, గిరిజన ప్రాంతాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కర్ణాటకలోని కుంకి ఏనుగుల ద్వారా వాటిని నివారించవచ్చని వెల్లడి. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.